మొత్తానికి రాష్ట్ర బీజేపీ నేతలు తాము అనుకున్నదే సాధించారు. అందరంత దూరంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన నేతలను తమ దారికి తెచ్చుకోవడంలో బీజేపీ నాయకత్వం విజయవంతమైందని చెప్పొచ్చు. రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిందన్న మాటే కానీ కూటమికి సంబంధించిన విషయాలు మాత్రం బీజేపీ నేతలను జనసేన టీడీపీ నేతలు కాస్త దూరంగా పెట్టారన్నది బహిరంగ రహస్యం. మరి ఇదే విషయాన్ని బీజేపీ నేతలు తమకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను తమ ఆవేదనను పార్టీ అధిష్టానానికి నివేదించారు. మరి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొట్టి మరి బీజేపీ నేతలను ఇలాగే దూరం పెడితే ఏమిటైన పరిస్థితి అధిష్టానం కూడా దృష్టి సారించింది. అందుకే కొందరు బీజేపీ నేతలు అధిష్టానంతో తమ గోడును తమ ఆవేదనను వినిపించుకున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటూ ఈ యొక్క స్థానికంగా రాజకీయ పరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి బీజేపీ నేతలు ప్రస్తుతం కూటమి కారణంగా పోటీ నుంచి కాస్త దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే దూరంగా ఉండడం వరకు బాగుంది, కానీ కూటమి పేరుతో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పేరుతో జనసేన టీడీపీ నేతలు తమను దూరంగా పెట్టడం ఎంత మాత్రం భావ్యం కాదన్న విషయాన్ని స్థానిక బీజేపీ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో ఇప్పుడు ఆ సమస్య కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణే నంద్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆదేశాల మేరకు, అలాగే టీడీపీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతల ఆదేశాల మేరకు ఈ యొక్క సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. నంద్యాల టీడీపీ కార్యాలయం ఈ యొక్క సమన్వయ సమావేశంలో బీజేపీ జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు, అలాగే స్థానిక నేతలతో పాటుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మరి ఇతర ప్రముఖ నాయకులు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలకు చెందినటువంటి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు బల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నంద్యాల బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన ఏమన్నారంటే, శిల్ప అక్రమాలపై అనువనువు ప్రతి మూమెంట్ను గమనిస్తున్నామని, కండువాలు వేరైనా గెలవడమే మన ఎజెండా అని స్పష్టం చేశారు జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు. శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు మాట్లాడుతూ తాము కలుసుకోవడం కాస్త ఆలస్యమైందన్నారు. రానున్న ఎన్నికల్లో శిల్ప కుటుంబాన్ని ఇప్పుడు ఓడించకపోతే హిట్లర్ ప్రభుత్వాన్ని చూడాల్సి వస్తుందని అభిరుచి మధు జిల్లా నేతలకు సూచించారు. శిల్పను ఓడిస్తే జిల్లా నుంచి వెళ్ళిపోతాడని ఆయన చెప్పారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి బతికి ఉంటే శిల్ప కుటుంబం ఎప్పుడో నంద్యాల విడిచి వెళ్ళిపోయేవారని అభిరుచి మధు విమర్శించారు. మూడోసారి ప్రధాని గెలవాలంటే ఖచ్చితంగా నంద్యాల ఎంపీ స్థానం కూడా చాలా అవసరమని, దీనికోసం ముఖ్యంగా నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ గెలుపు కోసం ఉమ్మడి అభ్యర్థి కోసం తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు అభిరుచి మధు. అందరి అనుభవాలను ఉపయోగించుకొని శిల్పాలను ఓడించాలని, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఈ అవకాశం రాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని కూటమి గెలుపు కోసం కృషి చేయాలని అభిరుచి మధు పిలుపునిచ్చారు. తాము కూడా నంద్యాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో పార్టీని, నాయకులను, కార్యకర్తలను సైనికులా సిద్ధం చేశామని అభిరుచి మధు గుర్తు చేశారు. కానీ పోతుల కారణంగా కూటమి అభ్యర్థిని బలపరుస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి రాజకీయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు. శిల్ప రాజకీయ వ్యారు భార్య భర్తలను సైతం విడగొట్టి వెలకట్టే అంటే ధరకట్టే గనులు శిల్ప సోదరులని అభిరుచి మధు కాస్త ఘాటుగా విమర్శించారు. సీట్లను మేము త్యాగం చేశాం. 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు, పవన్, మోడీ కలిసి తీసుకున్న నిర్ణయమని అభిరుచి మధు గుర్తు చేశారు. త్వరలో నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ అగ్రనేతలతో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు సూచనాప్రాయంగా చెప్పారు. కూటమి అభ్యర్థి విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని అభిరుచి మధు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేను బాగా గమనిస్తున్నాను, ఎందుకంటే ఫుల్ టైం మేము దీని మీదనే నియోజకవర్గంలో శిల్ప కుటుంబానికి అడ్డుకట్ట వేయడానికి దాదాపుగా ఒక 200 పాయింట్లు ఆయన అక్రమాస్తుల మీద చేసిన పాపాలు, ఎన్ని కుటుంబాలు ఏమి అదగొత్తి పాలైన అంతా లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. శిల్ప ప్రతి మూమెంట్ వాచ్ చేస్తున్నాం. మీరంతా బిజీగా ఉన్నారు, మాకు పని లేదు కదా. బీజేపీ వాళ్ళకు పరిశీలిస్తున్నాం ఏం చేస్తున్నాడో శిల్ప మోహన్ రెడ్డి. ఈ దొంగ ఓట్లను కనిపెట్టడం దీంతో 10% గురించి 2 రోజులు ఇచ్చే 10% గురించి ఆయన ఇంత ప్రాపగండం చేసుకుంటాడు. మనం ఖండించలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కండువాలు వేరైనా మన జెండాలు వేరు, మన అజెండా ఇక్కడ గెలవడం. ఇక్కడ మన అందరి లక్ష్యం కూడా ఇక్కడ మనం గెలవడమే మన లక్ష్యం. మనం ఒక కుటుంబంలాగా పనిచేయాలని అనుకుంటున్నప్పుడు
ఈ కుటుంబంలాగా ఈరోజు మనం నిర్ణయించుకునేది కాదు. ఈ కలయిక ఎప్పుడో జరిగిపోయింది. మనం కలుసుకోవడం ఆలస్యమైంది. చిన్న చిన్న బేసిజాలు పోకుండా మాకు కూడా మీరు పైసా పని చేయమంటే రూపాయి పని చేసేంత కసి ఉంది. కాకపోతే ఎంతో కొంత గౌరవం ఎంతో కొంత కోరుకున్నాం. అవి ఏదన్నా కొన్ని సర్దుబాటు అవ్వాలి. శిల్పా కుటుంబాన్ని ఈ ఒక్కసారి ఓడించలేకపోతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని, తుగ్లక్ ప్రభుత్వాన్ని, హిట్లర్ ప్రభుత్వాన్ని నంద్యాలలో చూస్తాం. వాడు పెట్టే వేధింపులు, ఆ కేసులు, పోలీస్ కేసులు దాదాపుగా చట్టం నుంచి మనం కాపాడుకోలేము, కోర్టులు కాపాడలేవు. ఖచ్చితంగా మనం ఓటు ద్వారా మాత్రమే శిల్పా కుటుంబాన్ని ఇప్పుడు ఓడించగలిగితే ఈ జిల్లా నుంచి వెళ్ళిపోతాడు. ఉమానాగిరెడ్డి గారికి ఒక నెల బతికిండి మంత్రి అంటే పోయేటోడు. ఆ అవకాశం ఇప్పుడన్నా వచ్చింది. మళ్ళీ మనకు మంత్రి పదవి వస్తుంది. కాబట్టి అతన్ని దౌర్జన్యంగా అవసరంగా ఓటని ఆయుధంతో నంద్యాల నుంచి ఓడించాలనేది సంకల్పం గట్టిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ కూడా అనేక మార్లు మీటింగులు పెట్టుకుని, మీరు మొదటిసారి మనం కలుసుకున్నాం కానీ మేము ఆల్రెడీ ఎంత మోటివేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రతి చోట వాళ్ళు కొంచెం పలకరించినా పలకరించకపోయినా కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి సమన్వయం చేసుకోండి. ఎందుకంటే మోదీ గారిని మూడోసారి ప్రధానిగా చూడాలంటే ఇక్కడి నుంచి గెలిచే ఎంపీ అభ్యర్థి ఓటు కూడా అవసరం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడం కూడా అవసరం. కాబట్టి మనందరి లక్ష్యం ఒకటే, మన జెండాలే వేరు, అజెండా అందరం కూడా ఎన్డీఏ గెలవాలనేది. కాబట్టి అని మా కుటుంబ సభ్యులందరూ కూడా అనేక సమావేశాలు, కాన్ఫరెన్స్ తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు 3 సార్లు కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటుంది. స్టేట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వారితో ఎక్కడ కూడా మీరు తేడాలు, చిన్న చిన్న తేడాలు కూడా రానివద్దు. వారి విజయంలో ముందుండి పనిచేయండి. ఇదే మేము చెప్పుకుంటా వస్తున్నాం. 3 పార్టీలు కూడా అందరం కలిసే సందర్భం కూడా చెప్పేది ఏంటంటే ఎవరిని ఎక్కడ వాడుకోవాలో. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు మా దాంట్లో కూడా రకరకాల అనుభవస్తులు ఉన్నారు. అందరి అనుభవాన్ని తీసుకొని మన లక్ష్యం విజయం. ఆ విజయాన్ని చేరుకోవడం శిల్పా కుటుంబం అంతం కూడా ఇలా మన పంతంలాగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం ఎప్పుడు రాదు. ఇంతమంది కలిసి ఎప్పుడైతే వారు రోజు రెచ్చగొడుతున్నారు మీరు గమనించట్లా. పగలు 2 కండువాలు, పగలు 2 రాత్రి 3 చీకట్లు అంటున్నారు. వీటికి ఖండన రావాలి. మనం కలవలేదు కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడగలుగుతున్నారు. ఎంతమంది దాదాపుగా మేము కూడా పోటీ చేస్తున్నామనే పని చేసాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల కార్యకర్తలు, సైనికులుగా తయారు చేసుకున్నాం. నిర్మాణం ఉంది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు మాకు కొన్ని శిల్పాలను లక్ష్యం చేసుకుని లొసుగులన్నీ తీసే బయటికి. అవన్నీ కూడా మీరు అందరి దగ్గర ఉన్నది ఒకటి తీసుకొని వచ్చి చేస్తే కానీ ఈడ విజయం అనేది అతని దగ్గర ఉన్న ఆ ఎలక్షనీరింగ్ చేసే విధానం అతనికి వేరు. భార్యను భర్తను విడగొట్టి కూడా చెడి ఒక రేటు కట్టి డబ్బుతో మేనేజ్మెంట్ చేస్తాడు. లాస్ట్ 4 రోజుల్లో, లాస్ట్ 3 రోజుల్లో మభ్య పెట్టారు. జాగ్రత్తగా మనం, ఎందుకంటే అనుభవం తెలిసిన వాళ్ళందరూ తెలుసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర వాతావరణం వేరు, శిల్ప వాతావరణం వేరు. రాష్ట్రంలో జగన్ వ్యతిరేకత ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు విడగొడతా ఉన్నారు, కండువాలు వేసుకోరంటారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ సొంత విషయాలు ఆయన మాట్లాడుతుంటే మనం ఖండించలేకపోతున్నాం. అది అలాంటి వార్తలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకు మనకు లోగో లేదు, మన కండువ ఎందుకు ఉండట్లేదు. అందుకు అలాంటివి ఏదన్నా చిన్నవి కూడా మీరు సర్దుబాటు చేసే ప్రయత్నం చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన మీరు త్యాగం చేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సీట్లను త్యాగం చేసాం. పోటీ చేస్తే మేము గెలుస్తామా లేకుంటే ఏం చేసేవాళ్ళు త్యాగం చేసాం. అది పై స్థాయిలో నిర్ణయం అయిపోయింది. కానీ అక్కడ ఏదో నిర్ణయం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మోదీ గారు ఇట్లా ఎత్తుతే మేము ఎత్తలా. ఇక్కడ మనం కూడా ఎత్తాల్సిన అవసరం ఉంది. అందరం ఒక చోట కలుసుకొని తిరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుగుతూనే ఓట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలం. ఒకసారి బహిరంగ సభ పెట్టి మేము కూడా ఒక నేషనల్ లీడర్ను తీసుకొస్తున్నాం. ఇక్కడికి ఖచ్చితంగా చంద్రబాబు గారు కోరారంటే కూడా దాదాపుగా రాయలసీమలో పోటీల్లో లేని చోట కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేయాలని చెప్పి ఎక్కడ ఎవరిని పంపాలో వాళ్ళు దానికి తగినట్టు కులాల ప్రకారంగా చూసుకొని ఇక్కడ సమావేశం కూడా జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని, జనసేనను కూడా మీరు